అధ్యాయం నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఎవరితో చెప్పాను? మోషేతో కొండ మీద చెప్పాడు. మోషేతో ఎవరు చెప్పారు? దేవుడు మోషే కొండ మీదకి ఎక్కాడండి. ఎక్కడికి ఎక్కాడు? కొండ మీదకి ఎక్కినప్పుడు చెప్పిన మాటలు ఇవి. కొన్ని మాటలు 19వ అధ్యాయము 17వ వచనం. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. 20. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే అక్కడ చెప్తున్నాడు. మోషే యెహోవా పర్వతం మీదకి దిగి వచ్చాడు, సీనాయి పర్వతం మీదకి. ఆ పర్వతం మీదకి మోషే ఏమవుతున్నాడు? ఇప్పుడు ఎక్కి వెళ్తున్నాడు. మోషేతో దేవుడు ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 20. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి, ఏంటి ఆ ఆజ్ఞలు అంటే కింద రాయబడ్డాయి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఐగుప్తు దేశంలో నుంచి రప్పించింది ఎవరట? దేవుడు. ఎవరు? సీనాయి కొండ మీద ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలును విడిపించింది ఎవరు అట? యెహోవా దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంతే కదండి. ఎవరు జైల్లో నుంచి విడిపించాడో అతను ఏమని చెప్తున్నాడంటే, నువ్వు మర్డర్ చేసావు, నీ మీద అనేక కేసులు ఉన్నాయి, నిన్ను 15 సంవత్సరాల లోపలికి వేస్తారు, లేకపోతే నీకు ఉరిశిక్ష విధిస్తారు అని ఒక పెద్ద మనిషి జాలిపడి, మన విషయం తెలిసి వీడు మంచివాడు ఎందుకు ఇరుక్కున్నాడో ఇందులో అని మనకు బెయిల్ ఇప్పించిన తర్వాత అతను అడిగాడు. బెయిల్ ఇప్పించే ముందు అడిగాడు, నువ్వు నా ఇంట్లోనే నాతోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, నా పొలంలోనే నా పని చేసుకో అని అన్నప్పుడు అప్పుడే నేను బెయిల్ ఇస్తా, నీకు విడుదల వచ్చేట్టు చేస్తా అంటే, ఏ ఒక్కడైనా సంతోషంగా జైల్లో ఉండడం కంటే ఒకరింట్లో ఉండి దాసుడుగా పనిచేసుకోవడం మంచిది కదా. మరి అట్లా ఒప్పందం చేసుకున్నాడు ఇక్కడ దేవుడు. దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో నుంచి విడిపించే బాధ్యత నేను తీసుకుంటా, ఆ విడిపించినందుకు ఆరాధించే బాధ్యత మీరు తీసుకోవాలి. అంతే కదా. మరి దేవుడు ఏం కోరుతున్నాడు? నేనే విడిపించాను కనుక నేనే దేవుడై ఉండాలి. మీకు ఎవరు విడిపించలేదు మిమ్మల్ని. ఎవరైనా విడిపించంటే వాళ్ళు దేవుడై ఉంటారు, కానీ నేను విడిపించాను కనుక నేనే మీకు దేవుడను. ఆ మాట చెప్పడానికి హక్కు ఉందా లేదంటారు? ఆయనకు హక్కు ఉంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒకవేళ ఇశ్రాయేలీలు, ఇప్పుడు ఈయన దేవుడు ఎవరు? రాజు అనుకోండి. ఏ రాజ్యాన్ని ఓడించి వీళ్ళని విడిపించాడు? ఐగుప్తు రాజ్యాన్ని, ఐగుప్తు రాజును ఓడించి జయించి ఈ ప్రజలను విడిపించినప్పుడు ఈ ప్రజలంతా కూడా ఏ రాజుకి ఆరాధన చేయాలి? మరి విడిపించిన రాజుకి కదా సాయం చేయాలి. అంటే ఒక రాజ్య ప్రకారంగా ఆలోచిస్తే మనం, ఒక భారతదేశపు రాజు ఒక ఆయన ఉన్నాడు అనుకో, ఐగుప్తులో ఉన్న ఐగుప్తీయులను, ఐగుప్తీయుల సైన్యమును, ఐగుప్తు రాజును కొట్టి ఇశ్రాయేలును బానిస నుంచి విడిపించినప్పుడు ఈ రాజుకి ఏమవ్వాలి? భారతదేశపు రాజుకి వీళ్ళు బానిసలుగా ఉండాలి. అంటే వీరు చెప్పినట్టు వినాలి. వీళ్ళని తీసుకెళ్తున్నాడు కనుక విడిపించి. అదే దేవుడు కోరాడు, 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజున మాత్రమే నాకు మీరు ఆరాధన చేయండి అని కోరాడండి. అక్కడ వాళ్ళకి 7 రోజులు కూడా విశ్రాంతి లేదు, కానీ ఇక్కడ 6 రోజులు మీకు పని చేసుకోవడానికి మీకు హక్కు ఇస్తున్నాను, 7వ రోజు మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు కనుక అదే ఆజ్ఞ అన్నమాట. ఇక్కడ దేవుడు మెరుగైనది ఇస్తూ ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి మీదే కానీ, భూమి క్రింద నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమునైనను
విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అంటే విగ్రహాలే చేసుకోకూడదు, అసలు ఏ రూపంలో కూడా విగ్రహం చేసుకోకూడదు. నక్షత్ర రూపం కావచ్చు, సూర్య రూపం కావచ్చు, చంద్ర రూపం కావచ్చు, గ్రహ రూపం కావచ్చు, చేప రూపం కావచ్చు, జంతువు రూపం కావచ్చు, మనిషి రూపం కావచ్చు, పక్షి రూపం కావచ్చు, పురుగు రూపం కావచ్చు, ఏ రూపంలోనైనా సరే నువ్వు నేను ఇలా ఉన్నానని ఆ రూపంలో నువ్వు చేసుకోకూడదు. ఎందుకంటే నేను అలా లేని దాన్ని అలా చేసుకుంటే ఎట్లా అవుతుంది? అంతేనా? అది పాపమే. మరి మా నాన్న పందిలాగా ఉన్నాడని ఒక పందిని తెచ్చుకుని డాడీ డాడీ అంటుంటే ఎట్లుంటుంది పిల్లలు? ఇదే మా డాడీ, ఈ కుక్కే మా డాడీ, లేకపోతే ఈ ఎద్దే మా డాడీ, ఈ ఆవే మా డాడీ అంటున్నారు ఇప్పుడు. కనుక ఎంత విచారకరమైంది. దేవుడు కూడా అంటున్నాడు, నన్ను మీరు చూడలేదు కనుక, నా స్వరూపం ఏంటో మీకు నేను చూపించలేదు కనుక, నేను ఇలా ఉంటానని మీకు ఐడెంటిఫై లేదు కనుక ఇమేజ్ అనేది మీరు చేయకూడదు. మీరు అలాంటి సాహసానికి మీరు ఒడిగట్టకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీద ఉన్న జంతువుల విషయంలోనే కానీ, సముద్రంలో ఉన్న వాటి విషయంలో ఉన్న ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను అంటే చూడండి. నన్ను ప్రేమించు వారి విషయంలో నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నేను ఎక్కువగా నా మాట విని నేను చెప్పినట్లు చేస్తే మిమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తాను. నా మాట వినకుండా మీరు పోతే 4 తరాల వరకు కూడా మీకు శాపాలు వచ్చేట్లు చేస్తాను. అంటే దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే ఏ రూపంలో కూడా దేవుణ్ణి తయారు చేసుకోనకూడదు, ఏ రూపంలో కూడా దేవుణ్ణి నువ్వు చూడకూడదు అనేది దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞ. ఇది మొదటి ఆజ్ఞ. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇకపోతే కిందికి వద్దాం, 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాన్ని నిర్దోషిగా ఎంచడు అని రాయించండి. అంటే కొంతమంది ఊరికే దేవుడు దేవుడు, ప్రభు ప్రభు, యేసు యేసు అంటుంటాం కదా, మనము ఊరకనే అంటుంటాం అనమాట. కానీ అలా ఊరకనే నా పేరుని తీసుకురావద్దండి, ఊరకనే ఉచ్చరించొద్దండి, అర్థపర్థం లేకోకుండా. అలా ఊరకనే ఉచ్చరించినాననుకో నేను చాలా మరి నిర్దోషిగా ఎంచను నేను మిమ్మల్ని అంటున్నాడు. ఇకపోతే 8వ వచనంలోకి వస్తే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. అంటే విశ్రాంతి దినం అంటే 7వ దినమున మీరు చాలా పరిశుద్ధంగా రావాలి దేవుని దగ్గరికి. ఎలా రావాలి? వాళ్ళైతే స్నానం చేసి నిన్నటి రోజునే ఏ శవాన్ని కూడా ముట్టుకోకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా వస్తారు. యేసుక్రీస్తు వారు రాత్రంతా ఆయనను తీర్పు తీర్చినారు, రాత్రంతా కొట్టారు. విశ్రాంతి దినమున కనుక యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు వాళ్ళు. విశ్రాంతి దినం కనుక రోమీల యొక్క అధికార మందిరంలో కూడా వెళ్ళలేదు వాళ్ళు, యూదులు. ఎందుకంటే నెక్స్ట్ డే విశ్రాంతి దినం, ఆ రోజు సాయంత్రం విశ్రాంతి దినం, సిద్ధపరచు దినం. రేపు విశ్రాంతి దినం అంటే ఈ రోజే వాళ్ళు ఏమవుతారు తెలుసా? శుక్రవారం రోజు సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచే పగలంచే సిద్ధమైపోతారు. స్నానాలు చేసుకోవడం, రూమ్ కడుక్కోవడం, సామాన్లు కడిగేయడం, అన్నీ శుభ్రం చేయడం. ఎంత సిద్ధపాటు అవుతారంటే వాళ్ళు అంత సిద్ధమవుతారు. మనం ఎప్పుడో ఎవరో మన ఇంట్లో అంటూ ముట్టు ఉన్నప్పుడు మాత్రమే ఇల్లంతా కడుగుతాం, అప్పుడే సామాన్లను సర్దుతాం. వాళ్ళు అలా కాదు. వాళ్ళు శనివారం రాకముందు ఆ శుక్రవారం రోజు నుంచే కార్యక్రమాలను ఆరంభిస్తారు. పిల్లల్ని వాళ్ళని వీళ్ళని అంతా శుభ్రం చేసేస్తారు. పరిశుద్ధపరుచుకొనుట అంటే 19వ అధ్యాయం చదవండి, కిందే 10వ వచనం చదవండి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము, వారు తమ బట్టలు ఉదుక్కొని అని రాయడం. అంటే భౌతిక సంబంధమైన ధర్మశాస్త్రం కాబట్టి శరీర సంబంధంగా ఏం చేసుకోవాలి వాళ్ళు? అది పరిశుద్ధపరచుకోవడం అంటే బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి, మొత్తం టోటల్గా బాగా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇకపోతే 15వ వచనం చూడండి, అంటే 19:15.
అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. అంత పరిశుద్ధంగా ఉండేవాళ్ళు వాళ్ళు. దేవుడు వస్తున్నాడు అంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు చూడండి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. రేపు చర్చికి వెళ్ళాలి అంటే ఈ రోజు నుంచి సిద్ధమై గడగడ గడగడ వణుకుంటూ వెళ్ళేవాళ్ళు. మనం రేపు చర్చికి వెళ్ళాలి ఆరాధించడానికంటే రేపు పొద్దున కూడా గడగడ వణకం. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనం ఎంత కేర్లెస్గా వెళ్తామంటే అంత కేర్లెస్గా ఉన్నాం కనుకే మన భక్తి కూడా అంత కేర్లెస్గానే ఉంటుంది. అంతే కదా. మనం ఎంత పవిత్రంగా ఎంచుతామో ఆ స్థలమును, ఆ ప్లేస్ను, అక్కడ ఉన్న సంఘమును అంత పవిత్రంగానే మనకు కనిపిస్తుంది. అంతే కదా. పచ్చికలతో చూసేవానికి పచ్చికల అంటే ప్రోగం అంతా ఏమవుతుందమ్మా, పచ్చగానే కనబడుతుందంట. ఇదిగో పరిశుద్ధమైనదిగా నువ్వు ఆచరించాలి. 20వ అధ్యాయం 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా, నీ కుమార్తెనైనా, నీ కుమారుడైనా, నీ దాసి అయినా, నీ దాసురాలైనా, నీ పశువైనా, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినా ఏమీ పని చేయకూడదు. ఆ రోజు ఆవులు కట్టేసేయాలి, ఎద్దులు కట్టేసేయాలి. ఆ రోజు ట్రాక్టర్ ఉంటే ఇంకోటి ఉంటుంది, అన్ని బంద్, స్ట్రైక్. ఒక పెట్రోల్ బంక్ ఉందంటండి, నేను ఎప్పుడో మనం చూసాం కదా, అది హైదరాబాద్ దగ్గర. దాన్ని వాట్సాప్లో కూడా పెట్టారు. ఆదివారమున పెట్రోల్ బంక్ సెలవు. ఎందుకోసం అంటే క్రైస్తవులు వాళ్ళు మొత్తం బంద్ అంట. ఆలోచన చేయండి, పెట్రోల్ బంక్ ఎప్పుడైనా బంద్ ఉంటుందా? 24 గంటలు రన్నింగ్ చేస్తారు. అట్లాంటిది ఆదివారమున మొత్తం టోటల్గా బంద్ అంటుంది. ఏ ఒక్కరు కూడా ఉండరంటాడు, కని చేసేస్తారు దానికి. ఇంకా ఆదివారంన ఈ పెట్రోల్ బంక్ సెలవు అంటే అసలు ఆ పెట్రోల్ బంక్ వ్యక్తికి ఎంత భక్తి ఉంటే ఆ పని చేస్తారో మీరు ఆలోచన చేయాలి. కొంతమంది ఎట్లుంటారు, ఒక పక్క బిజినెస్ అన్నిలతో జరిగిస్తూనే ఉంటారు, వాళ్ళేమో చర్చకు వస్తారు. జరిగిస్తారు లేదా? ఒక ఇద్దరుంటే చాలే రాడా, పెట్రోల్ కొట్టేవాడు కూడా, డీజిల్ కొట్టేవాడు వాడు, ఆ డబ్బా దగ్గర కూడా ఈ డబ్బా దగ్గర చాలు నడుస్తుంది, నాకేమొస్తుంది రాదేమనుకుంటాడు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి ఎట్లా చేస్తున్నాడంట, ఆదివారమున ఏ వ్యక్తి కూడా రావద్దు, ఆదివారమున అందరూ చర్చికి వెళ్ళాల్సిందే. ఆ రోజు అసలు నా పెట్రోల్ బంకే వద్దంటున్నాడంటే ఎంత ఆదాయం పోతుందో ఆలోచన చేయి. అంటే ఆదాయానికంటే ఎక్కువగా దేని కోరుకుంటున్నాడు, నా దేవుడే ఎక్కువ. అది కనబడాల. ఒకరోజు ఆదాయం కనీసం అంటే ఆయనకి 50,000 లక్ష రూపాయలు రావచ్చు. ఆ ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నాడు అంటే దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆలోచన చేయాలి మీరు. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు, అట్లాంటి వాళ్ళు భక్తి గల వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, లేరని చెప్పేకి లేదండి. చాలామంది డినామినేషన్లోనూ అనేక చోట్ల ఇప్పటికీ భక్తి గలవారు ఉన్నారు. ఫ్యాక్టరీలు ఆఫ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనులు ఆఫ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగానికి సెలవు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, సిక్ లీవ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఏదో రకంగా ఆదివారం బంద్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ముందు రోజే ఎక్కువగా డ్యూటీ చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడే నాగరాజు అని ఒక ఆయన ఉన్న నిమ్మగల్లో హెబ్రోన్కి వెళ్తాడు ఆయన. ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీ ముందుగానే ప్లాన్ వేసుకుంటాడు. ఆదివారం రోజున ఆయన డ్రైవర్ కదా, మెడ్రాస్కి వెళ్తాడు, హైదరాబాద్కి వెళ్తాడు, బండి అయింది, బెంగళూరు షిఫ్ట్ పడుతుంటుంది. ఆయన ప్లాన్ వేసుకుంటాడు, ముందుగా చెప్తాడు, శనివారం వరకు నేను ఓటీలైనా చేస్తా, ఒకవేళ వేరే వాళ్ళ డ్యూటీ అయినా చేస్తా, కానీ నాకు ఆదివారం మాత్రం సెలవు కావాలని రాత్రంతా చేసి ఆదివారం రోజు ఉదయం వచ్చి చర్చకు వచ్చేవాడు. అంటే డినామినేషన్ వాళ్ళకే, దేవుని యందు భయభక్తులు అంతగా లేని వారికి, వాక్యం పట్ల అవగాహన లేని వారికే ఆదివారం రోజున దేవుని దగ్గర హాజరు అవ్వాల్సిందే, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అని వాళ్ళకు తెలుసు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆదివారం ఇక్కడ వాళ్ళకు శనివారం కనుక, శనివారం రోజున విశ్రాంతి దినమున వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అంతకు ముందు రోజే వారు ఏం చేసేవాళ్ళు ఒకసారి చూడండి. మత్తయి సువార్త మీకు కొంచెం చూపిస్తాను, అన్నీ ఒకే చోట్ల ఉండవు, మనం అన్నింటినీ గమనించాలి. 27 మత్తయి సువార్త 27 57 చదవండి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగ్గా, పిలాతు దాన్ని
అతనికి అప్పగించి ఆజ్ఞాపించాను. యేసు దేహం అంటే సెలవులో చనిపోయాడు కాబట్టి అడుగుతా ఉన్నాడు. సెలవులో ఆయన చనిపోయాడమ్మా, శుక్రవారం రోజు చనిపోయారు కదా, సరే ఏ రోజు చనిపోయాడు వదిలేండి ప్రస్తుతానికి. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? పిలాతు అనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ దేహము తీసుకొని శుభ్రముగా నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకుని కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేన మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉండేది. మరనాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున అని రాబడింది. సిద్ధపరచు దినమునకు మరుసటి దినం అంటే నెక్స్ట్ డే విశ్రాంతి దినం. అంతకు ముందు రోజు సిద్ధపరచబడాలి వాళ్ళు. అంత సిద్ధపరచబడు దినం అన్నటువంటి రేపు ఆదివారం అంటే ఆరాధనకి ఈరోజు సిద్ధపాటు అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేపేమా పాట పాడాలి, రేపు ఏం మాట్లాడాలి, వాక్యము రేపేం చేయాలి చెప్పండి, రేపు ఎలా లీడింగ్ చేయాలి, రేపు నేను ఎలా దేవుని పని చేయాలని ఈరోజే దేవుని దగ్గర ఆలోచన చేసి సిద్ధమయ్యే వాళ్ళు ఎవరున్నారు? ఆడికి వచ్చిన తర్వాత మనకి ఇష్టమైతే పాట పాడమంటే పాట వచ్చి మనం ఎట్లా పాడతామంటే సినిమాలో హీరో హీరోయిన్ లాగా పాడతాం అనమాట కదా, సింగర్స్ లాగా పాడతాం. అందులో చావు ఉండదు, అందులో బతుకు ఉండదు, అందులో ఏ రుచి ఉండదు, అందులో పచ్చి ఉండదు. అంటే మనస్సులో నుంచి ఇక్కడి నుంచే నువ్వు ఆతృతగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా రేపు నా దేవుని ఆరాధించాలి, నాకు చేసిన మేలును బట్టి, నాకు చేసిన దాన్ని బట్టి నేను ఆయన గణపరచాలనే ఒక మంచి దృక్పథంతో మనం ఇక్కడి నుంచి సిద్ధపాటై బయలుదేరి వస్తే అక్కడికి వచ్చేపాటికి మనం ఆ ఆత్మ అలా లాగుతుంది అనమాట. ఆరాధనలో ఏకీభవించాలి, పాటల్లో ఏకీభవించాలి, అటు చూడకుండా ఇటు చూడకుండా దేవుని వైపే మనం చూస్తే మన లోపల నింపుదల వస్తుంది. ఏమొస్తుంది? నింపుదల వస్తుంది. అప్పుడు వాక్యం చక్కగా వింటాం. మొదలు అటుపోయి ఇటు పోతే ఆ యొక్క అభిషేకం దిగదనమాట మన మీదకి. అభిషేకం దిగి రావాలా, దేవుని యొక్క ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క ఒక రకమైన మనస్సులోనికి దేవుని యొక్క ప్రభావం దిగి రావాలా. అప్పుడే వాక్యం చెప్పినా, వాక్యం విన్నా, పాట పాడినా మనకు దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అనమాట. ఏమన్నాడు ఇక్కడ చదవడం? అదే మరనాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను చూసారా, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదని చెప్పేది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లోని లేచని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదే ఉండనని చెప్పింది. అందుకు పిలాతు కావిలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మటుకు సమాధిని భద్రపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావుల వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చూడగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చింది. అంటే విశ్రాంతి దినానికి ముందు ఆయన సిలువ వేయబడ్డాడు. విశ్రాంతి దినానికి ముందు ఆయన సిద్ధపరచబడాలి. అందరూ ఏమవ్వాలి? సిద్ధపాటు అవ్వాలి. మార్కు సువార్త ఇంకా కొంచెం లోతుగా మీకు చూపిస్తాను. 15వ అధ్యాయము 42 15:42 ఆ దినము అదిగో అనగా విశ్రాంతి దినమునకు పూర్వపు దినం. పూర్వపు దినం ఏంటి? ఈ రోజుకి పూర్వపు దినం ఏంటి? నిన్నటి రోజు. నిన్న అనేదాన్ని పూర్వము అన్నాడు ఇక్కడ. చూడండి, రేపు విశ్రాంతి దినానికి చర్చకు వెళ్ళాలి దేవుని దగ్గర కంటే ఈరోజే సిద్ధపాటు అవుతున్నారు. చూడండి వాళ్ళు, ఎంత భక్తి అండి ఇశ్రాయేలీలకి కదా, ఎంత గొప్ప భక్తి అండి వీళ్ళకి. ఈ భక్తి మనకు అస్సలు లేదు. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అదే కదా మనం ఇందాక చూసాం అక్కడ కూడా. వెరీ గుడ్. 46 అంతటా నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలగించిన సమాధి యందు ఆయన పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించి మగ్దలేన మరియ యోసేపు తల్లైన మరియ ఆయన
ఉంచబడిన చోటు చూచిరి. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియ, యాకోబు తల్లైన మరియ, అంటే విశ్రాంతి దినం తర్వాత విశ్రాంతి అనేది పూర్వదినము సిద్ధపాటు దినము, నెక్స్ట్ డే విశ్రాంతి దినము, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత డే యేసయ్య లేచాడు. ఇంకా చూడండి ఎంత బాగుంది చూడండి బైబిల్ గ్రంథం సిద్ధపాటు అవ్వడం కోసం. లూకా సువార్త 23వ అధ్యాయము 50. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపునొకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తన గిమ్మను అడిగెను. దాన్ని కిందికి దించి సన్నం నారబడితో చుట్టి తొలిచి రాతిలో సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకుముందు మునుపు ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచుబడు దినము, విశ్రాంతి దినారంభమునకు కావచ్చెను. అది సాయంత్రము యేసుక్రీస్తుని పెట్టారు. నెక్స్ట్ డే 6 గంటల నుంచి ఏమవుతుందో తెలుసా? విశ్రాంతి దినం ఆరంభమవుతుంది. మనకు రాత్రి 12 గంటల పడు లెక్క, డే మారుతుంది. కానీ అప్పుడు వాళ్ళకి ఇశ్రాయేల్కి అట్లా కాదు, సాయంత్రం 6 అవగానే డే మారుతుంది. అంటే ఈరోజు 6 గంటల నుంచి ఆదివారం స్టార్ట్ అయినట్టు అన్నమాట. మామూలుగా అయితే మనకి 1 గంట కూడా స్టార్ట్ అవుతుంది, 12 గంటలప్పుడు ఆదివారం తప్పది. బైబిల్ ప్రకారం అయితే ఆదివారం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 6 గంటలకే స్టార్ట్ అయింది. సూర్యుడు అస్తమించగానే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆదివారంలో ఉన్నాం మనం రూల్స్ ప్రకారం, యూదుల ప్రకారం అయితే. మరి ఎప్పుడు ఆదివారం క్లోజ్ అయిపోయి సోమవారం వస్తుంది? రేపు సాయంత్రం 6 గంటలకు. కానీ ఈ లోకానుసారంగా అయితే రేపు రాత్రి 12 గంటలకు రైల్వే టైం పెట్టుకుంటాం కదా మనం. కనుక విశ్రాంతి దినానికి ముందు రోజు 6 గంటల లోపు శుక్రవారం రోజు ఆ పగలు ఏంటి రోజు? అది సిద్ధపరచు దినం. దేనికోసము? నెక్స్ట్ డే విశ్రాంతి దినానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి కనుక బట్టలు ఉతుకోవడము, ఇల్లు కంప్లీట్ చేసుకోవడం, మొత్తం అంతా పేడలుకోవడము. ఒకవేళ చెప్పాలంటే టోటల్గా అన్నిలు ఏ రకంగా అయితే పండగలు చేస్తారో అట్లా భద్రంగా ఆ రోజు అందరూ శుభ్రమైపోతారండి. వారం రోజులు సాంజెత్తాడు ఆ రోజు. మొత్తం బట్టలు ఉతి పారేస్తారు, అన్నీ క్లీన్. అప్పుడు నెక్స్ట్ డే అందరూ దేవుని దగ్గరికి భయభక్తులతో పరిశుద్ధంగా వెళ్తారు. ఇట్లా ఎవడు వస్తున్నాడు ఇప్పుడు? ఇంకా చూద్దాం. యోహాను సువార్త 20, దానికంటే ముందు 19వ అధ్యాయం 31. అదిగో ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినము, మహాదినము గనక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకూడనట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీయడని యూదుల పిలాతును అడిగిరి. చూసారా? సిద్ధపరచు దినము అనే మాటలు వ్రాయబడుతూ కనబడుతున్నాయి మనకి. 38. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడు అయిన అరిమతైన యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవటకు పిలాతునొద్దకు సెలవు అడిగాను. పిలాతు సెలవు ఇచ్చాను కనుక అతడు తెచ్చి ఆ దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలము కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదుల పాతిపెట్టకు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యము దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎప్పుడునూ ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండిన కనుక ఆ దినం యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరి, అంటే నెక్స్ట్ డే సిద్ధపరచు దినము, విశ్రాంతి దినం అయిపోయిన దినము కనుక విశ్రాంతి దానికి ముందు సిద్ధపాటు అవ్వాలి. అదే మీకు నేను ఇందాక 20వ అధ్యాయము 19వ అధ్యాయంలో చూపించాను. రండి 20వ అధ్యాయం నిర్గమకాండానికి. ఇప్పుడు మీకు క్లియర్ అయిందనుకుంటున్నా. 10వ వచనం,
7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసి అయినా, నీ దాసురాలైనా, నీ పశువైనా, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినా ఏమీ పని చేయకూడదు. రెడీయా? పని చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. అంటే 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరచాడు. కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి ఆ రోజు. 12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మాంతో ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. తల్లిదండ్రులు ఎందుకు సన్మానించాలి? ఇది కూడా ఆజ్ఞే. సాల్వ వేసి వాళ్ళకి పూలదండ వేయాలని కాదు సాల్వ, అది కాదు మీనింగ్. వారి అక్కర్లు, వారి ఆరోగ్యాలు, వారి తిండి, వారి బాధ్యత, వారి బట్ట, ప్రతిదీ కూడా నువ్వే పట్టించుకోవాలి. ఎందుకు? తల్లిదండ్రులని గిన సరిగ్గా చూసుకోకపోతే చంపేస్తారు. ఏం చేస్తారు? నాన్న కొడుకు ఇంట్లో ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్గా అమ్మ నాన్న కొడుకు ఉన్నాడు అనుకోండి ఇంట్లో. ఆదివారం రోజున వెళ్ళి శనివారం రోజున వెళ్ళి, పాస్టర్ గారు వందనాలు, మా కొడుకు మమ్మల్ని పట్టించుకోడు, మా కోడలు మమ్మల్ని పట్టించుకోదు అన్నారనుకో, ఆయన పిలిపిస్తాడు. మోషే పిలిపిస్తాడు, అహరోను పిలిపిస్తారు. ఆ కాలానికి ఎవరు సేవకుడు ఉంటే వాళ్ళు పిలిపిస్తారు. మీ నాన్న మీ అమ్మని ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అడుగుతారు. మారుతారా? లేకపోతే దేవుని ముందు ఇది పెట్టాలా అని అడుగుతారు. వాళ్ళు మారుతాము, సరి చేసుకుంటామంటే సరే, లేదు అంటే వాళ్ళు మారకుండా అలాగే ప్రవర్తిస్తే రాళ్ళతో ఒకటి చంపేసేయాలి వాళ్ళని. కొడుకుని ఏం చేయాలమ్మా? అంతే. మొట్టమొదటి రాయి తండ్రి వేయాలా, తర్వాత తల్లి వేయాలా. చూసారా? అట్లా ఉంటుంది అన్నమాట. తల్లిదండ్రులు సన్మానించకపోతే మరణం. విశ్రాంతి దినమున చర్చికి రాకపోతే మరణం. దేవుడు కాకుండా విగ్రహారాధన చేస్తే మరణం. అంటే ఈ 10 ఆజ్ఞల్లో ఏముంది? మరణమే ఉంది. చేయకపోతే మరణం, అంతే. క్రియల రూపంలో 10 ఆజ్ఞలు పాటించకపోతే మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం తీసుకొస్తుంది? ఆఖరికి మరణాన్ని తీసుకొస్తుంది. మరణాన్ని తీసుకొస్తుంది. కనుక ఈ 10 ఆజ్ఞల వల్ల చెయ్యకపోతే ఏమొస్తుంది? అది అల్టిమేట్గా చంపేస్తారని అర్థం. రైట్. అందుకే విశ్రాంతి దినముడు ఒకడు కట్లేరుతుంటే ఏం చేశాడు? అది రాళ్ళతో కొట్టి. అందుకే యెహోవా దేవుని కాకుండా విగ్రహారాధన చేసినందుకు పైనుంచి కిందికి దిగొచ్చేళ్ళకి మోసే చంపలేదా 3000 మందిని? అది అంటే మరణం ఉంది అని అర్థం. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. ఇకపోతే 11వ వచనానికి వచ్చేద్దాం. 12వ వచనానికి వచ్చేద్దామా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మాంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే వాళ్ళు నిన్ను పెంచారు, నీవు ఇప్పుడు చచ్చేదాకా వాళ్ళని చూడాలా. చక్రం దేవుడు పెట్టింది. అందుకే ఎందుకు పెట్టడం కూడా తల్లిదండ్రులు. ఈ చక్రం ఎందుకు పెట్టాడు దేవుడు? తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. వీళ్ళు పెంచి ప్రయోజకులుగా చేసి పెద్ద చేస్తారు. వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వాటికి వీళ్ళు ముసలాలు అయిపోతారు. వీళ్ళు కాళ్ళ మీద నిలబడలే స్థితికి వెళ్ళిపోతారు. వీళ్ళ పని వీళ్ళు చేసుకోలేని స్థితికి వెళ్ళినప్పుడు ఇప్పుడు రొటీన్గా వాళ్ళు చూడాలా. రుణం, అది రుణం తీర్చుకోవాలి వీళ్ళు. చిన్నప్పుడు మీరు వాళ్ళని చూస్తే రేపొద్దున వాళ్ళు ఏం చేయాలి? మిమ్మల్ని ఎట్లా చూస్తారు తెలుసా? 3 కొడుకులు ఉంటే 4 నెలలు ఒకడు, 4 నెలలు ఒకడు, 4 నెలలు కూడా పెట్టుకుంటాడు. నాతోనే ఉండమన్నాడు కదా, ఉండమన్నాడు. ఎందుకు అంటే బరువు. ఏమండి, మీ 3 పిల్లల్ని 4 నెలలు ఇంట్లో 4 నెలల ఇంట్లో పెట్టారా? మీరు కూడా పెట్టారా? పెట్టాం కదా. కానీ పెద్దగైన తర్వాత వీళ్ళు ఎట్లుంటారు తెలుసా? నువ్వే తీసుకుపోరంటారు. ప్రజలు అట్లా తయారయ్యారు మరి. కానీ దేవుడు అట్లా చెప్పలేదు. న్యాయం చెప్పాడు, ధర్మం చెప్పాడు. దీన్నే సమానత్వము అంటారు, దీన్నే దైవ చట్టము అంటారు. ఇక నరహత్య చేయకూడదు 13, వ్యభిచరించకూడదు 14, దొంగలించకూడదు 15, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకూడదు 16, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు 17, నీ పొరుగువాని భార్యనైనా, అతని దాసునైనా, అతని దాసునైనా, అతని ఎద్దైనా, అతని గాడిదైనా, నీ పొరుగువాని దేరైనా ఆశింపకూడదని చెప్పాను. ఇవన్నీ కలిపి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఇవన్నీ. ఏది అంటే మొత్తానికి బైబిల్ ఏం చెప్తుందంటే ఏదైనా రాంగ్ చేసావో చస్తావు. అంటే అల్టిమేట్గా
నీవు దేవుని ప్రేమించాలి, దేవుడు చెప్పింది చేయాలి, లోక విషయంలో కూడా అలాగే ఉండాలి అని ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 18 ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచిరి. ప్రజలు చూచి తొలిగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. ఆ పైన దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ ఆజ్ఞలు ఇస్తూ మోషేతో దడా బడా 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 దడ పైన మెరుపులు వస్తున్నాయంట, అట్లే మేఘాలు ఉరుములు వస్తున్నాయంట, బూర సౌండ్లు వస్తుందంట, పర్వతం అంతా కూడా షేక్ అవుతుందంట, ఇట్లా భూకంపం వచ్చినట్లుగా ధూళి లేస్తుందంట పైకి. అట్లే అమ్మా ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతామని చెవులు మూసుకొని అందరూ కలిసి ఏమైపోయారు, మోషే నువ్వు మాట్లాడు, నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయన నీతో చెప్తాడు, నువ్వు మాతో చెప్పు. ఆయన మాట్లాడితే ఆయన మాటలు మేముంటే చచ్చిపోతాం. చూసారా దేవుని యొక్క పవర్, శక్తి. అందుకు మోషే భయపడుకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజల్లో చెప్పాడు. దేవుడు ఎందుకు వచ్చాడంటే కొండ మీదకి? 1 దేవుడు అంటే భయం ఉండాలి. 2 ఎప్పుడూ దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇది 1 దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. 2 మనం దేవుడు అంటే గజ 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 వణకాలి. వణుకుతామా? 34వ అధ్యాయము కీర్తనలు 11, 9 నుంచి చదువుదాం, బాగుంటుంది. బైబిల్ అసలు ఏం చెప్తుందో తీసావా? కీర్తనలు 9, 34, 9. యెహోవా, మనమంతా ఎవరు భక్తులమో? దేవుని భక్తులము. యెహోవా భక్తులారా అంటున్నాడు మనతో. ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి అస్సలు నువ్వు ఏ భయపడాల్సిన అవసరం, అన్నీ వస్తాయి నీకు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, నీ ఇంటికి నీ కాళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడతాడు దేవుడు. ఆయన భయం లేని ఇంటికి ఏం రావు, అన్నీ పోతాయి. చూడండి ఎంత ఎంత విషయాలు చెప్పాడు. చేసా గొర్రెలు కాసేవాడు ఎవరు? దావీదు మాట్లాడుతున్నావు అన్నీ. గొర్రెలు కాసేవాడు 12 గోత్రాలలో ఏ ఒక్కడికి కూడా తెలియదు. ఆఖరికి తన సొంత తండ్రి కానీ, ఆఖరికి తన 7 మంది అన్నలు కానీ ఏంది లేనివాడు. వాడా వాడా అంటారు. ఏమనంటారు? వాడా అనేవాడికి దేవుడంటే భయము భక్తిన ఉంటే ఆయన అనేటట్టు తయారు చేస్తాడు దేవుడు. ఇలా తీసి పడేస్తే లోకము ఆడనే తీసుకొచ్చి దేవుడు గొప్ప చేస్తాడు. అది దేవునికి ఉన్న కెపాసిటీ. ఎప్పుడు దావీదుకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి, మిగిలిన 7 మందికి లేవు. అందుకే దేవుడు దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి ఎత్తుకొచ్చి అంతఃపురంలో పెట్టాడు, కింద నుండి తీసుకుపోయి పైన పెట్టాడు. ఎప్పుడు పెడతాడు తెలుసా? దేవుడు అంటే మనకు భయభక్తులు ఉన్నాయి అనుకో, అన్నీ ఇచ్చేస్తాడంటండి. ఈ యొక్క సూత్రం తెలియక ప్రజలు చచ్చిపోతున్నారు. సూత్రం తెలియదు. దేవుని దగ్గరికి ఎర్లీగా రావాలి, దేవుని భయముతో ఆరాధించాలి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వనకాలి, దేవుని సన్నిధిలో సంఘంలో భయం కలిగి బ్రతకాలి. మన ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు, మనం ఇష్టమైన ప్రవర్తించకూడదు. భయం, ఎందుకంటే దేవుడు ఉంటాడు మన మధ్యలో. ఎవరుంటారు? పిఎం మన మధ్యలో ఉంటే మనం ఎట్లా భయపడతాం? సీఎం మన మధ్యలో ఉంటే మనం ఎట్లా భయపడతాం? ఒక ఎస్ఐఏ మన మధ్యలో ఉంటే వాని ముందు మనము సెల్ ఫోన్ కుయ్యనేదలక దాన్ని గొంతు పిసికెత్తాం. అవునా? లఫ్ట్గా అంటాడు, గ్యారెంటీగా ఏమంటాడు? గెట్ అవుట్ అంటాడు. మరి దేవుడు ఎంత భయం ఉండాలి. దేవుడు ఒక్కడేనని దయ్యములు వణుకుచున్నవి అని రాయబడింది బైబిల్లో. వణుకుతున్నాయంట దయ్యం, తెలుసా? దయ్యాలు వణుకుతున్నాయి, దేవుడు ఒక్కడైనా సాతాను వణుకుతున్నాడు. కానీ మనిషి మాత్రం ఏం కావడము, భయపడము లేదు. అందుకే చదవండి ఆ మాట, 10వ వచనం చదవండి, 34:10. ఇప్పుడు సింహపు పిల్లలు, ఒకవేళ సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకిలి కొన్నను, యెహోవా పట్ల భయభక్తులు గలవారు ఆశ్రయించువారు అస్సలు ఏమి కొదవ లేకుండా కాపాడే బాధ్యత, ఆహారం పెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాటలు వినడి,
యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట. అది అసలు బైబిల్ యొక్క సూత్రమే ఈ 34వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. అంటే సంఘానికి ఎందుకు రావాలి, చర్చికి ఎందుకు రావాలి, బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే, యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలంటే దేవుని యందు భయభక్తులు నేర్చుకోవడానికే చర్చికి వెళ్ళాలి. కానీ మనం భయభక్తులు నేర్చుకుంటున్నామా? దేవుని వాక్యం చెప్పేవాడిని భయపడి చెప్తున్నాం. అవునమ్మా? పులిపెట్టి నుంచి దేవుని వాక్యం చెప్తుంటే గర్రం చూస్తాం మనం ఇట్లే. నా గురించి చెప్తావు నువ్వు, నీకు అది చెప్తాను. ఈ చర్చికి రాను నేను, బంద్. ఎట్లా? అంతే కదమ్మా. మేము రాము, ఇంకా చర్చికి రామంటే రాము. వాళ్ళ ఇంటికి పోయారు కూడా. ఏంటి? రామ్మా, రాయ్యా, పొరపాటు అయిపోయింది, మిమ్మల్ని గద్దించను, మిమ్మల్ని ప్రేమిస్తాను, గడ్డం పట్టుకును, మేము రామంటే రామంతే. నన్నే అంటావా? నేను రాణి, నేను రాజా, నేను బ్యూటిఫుల్. నీ స్వభావం అదే కనుక బ్యూటిఫుల్లే తయారుగా. అంతే కదా? ఇంకా నీ లోపల ఏదో అది బయటికి వస్తుంది, వచ్చేసింది కూడా. దేవునికి భయంకరుడు కాక. కనుక దేవుని వద్దకు మనం రావాల్సింది దేనికోసం అంటే జ్ఞానం నిమిత్తమో, తెలివి నిమిత్తమో, నాకు పాటలు వస్తాయనో, నాకు ఆరాధన చేయడానికి వస్తుందనో, నాకేదో వాక్యం చెప్పడానికి వస్తుందనో, నన్ను నేను చూపించుకోవడానికి కాదు రావాల్సింది, నా డ్రెస్సులు చూపించుకోవడానికి కాదు రావాల్సిందే. దేనికి రావాలా? యెహోవా యందు భయభక్తులు నేర్చుకోవడానికి వెళ్ళాలా. ఎవడైతే భయభక్తులు కలిగి నిజంగా ఉంటాడో వాడు అడిగినది ప్రతిదీ కూడా దేవుడు ఇకపోతే ఇంకేం లాభమండి? ఖచ్చితంగా కొదువు లేకుండా దేవుడు కాచి కాపాడతాడు. సింహపిల్లలైనా లేమి కలిగి అవి ఆ రోజుకి ఆహారం లేక ఉండొచ్చేమో కానీ దేవునియందు భయభక్తులు కలిగిన వారికి సమస్తమును దేవుడు లేమి లేకుండా ఇస్తాడు. ఏమండి? దేవునియందు భయభక్తులు కలిగిన వాడు ఏలియా కాకుల చేత ఏం చేశాడు? ఉదయం సాయంత్రం రొట్టె. మరి వాళ్ళు రాజుకి ఏం లేదు, తినడానికి తిండి లేదు. కానీ ఒక ప్రవక్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు ఏముంది? రొట్టె, మాంసం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనము వణుకు కలిగి భయభక్తులు కలిగి మనం ఉంటే తప్పనిసరిగా దేవుడు ఆ పని చేస్తాడు. 20వ వచనం ముగించేస్తున్నాను. 20వ అధ్యాయం 21. ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢంధకారమునకు సమీపంపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడి తిని మీరు గ్రహించి తిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకొనకూడదు. మంటి బలిపీఠములు నా కొరకు చేసి దాని మీద నీ దహాల బలు, సమాధాన బలులను, నీ గొర్రె పిల్లలను నీ యొద్దను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగామ్రతత్వము కనబడక ఉన్నట్లు మెట్ల మీదకి దాన్ని ఎక్కకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అల్టిమేట్గా 10 ఆజ్ఞలు రాశాడు. ఆ 10 ఆజ్ఞలు ఇలా చేయాలి, ఇలా ఉండాలని చెప్పడం జరిగింది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండడము ముందుగా ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఏం కలిగి ఉండాలండి? అల్టిమేట్గా మనకు ఆన్సర్ ఏమొచ్చింది? దేవుడు పరీక్షిస్తున్నాడు, మనం భయభక్తులు కలిగి ఉండాలి. నీలో భయం లేదా అని పరీక్షిస్తాడు ఆయన. భయం లేదనుకో, భయం ఉందనుకో, అంతే. కనుక దీని ద్వారా మనం నేర్చుకునేది ఇది.